అలజీలకర్ర మొగ్గ అలజీలకర్ర మొగ్గ ఏంట్రో హుషారుగా ఉన్నావు. నేను మా ఈదిలో బొమ్మనికి ఉన్నా మందు వచ్చింది రచ్చ రచ్చ చేస్తాం. బొమ్మ అంటే ఏంటి? వినాయక చవితేనా? ఇప్పుడు ఇలా ఉంది కానీ వినాయక చవితి అంటే ఏంటో తెలుసా? బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించారు. ముస్లిం మతాన్ని, హైందవ మతాన్ని రెండింటిని విడదీసి ఒకరి మీద ఒకరు, అంటే మనలో మనమే భారతీయులమే కొట్టుకునేలా చేశారు. సనాతన హిందూ దేవాలయాలపై దాష్టికాలకి పురుకొల్పేవారు. హిందూ దేవాలయాలను రక్షించుకోవడానికి మనలో ఒకడు బాల గంగాధర్ తిలక్ హిందూ సనాతన ధర్మ వారసులందరినీ ఐక్యం చేయడానికి, వారిలో ఆధ్యాత్మిక శక్తితో పాటు ఐకమత్యాన్ని నింపడానికి వినాయక చవితి అలాగే దసరా వేడుకలు జరిపారనమాట. హిందువులలో ఐక్యత ఏర్పడి వారి ధర్మాన్ని వారు కాపాడుకోవడానికి అందరూ సంఘటితమయ్యి ఎంతగానో ఉపయోగపడిన వినాయక చవితి వేడుకలు నేటి రోజున ఏమీ తెలియని, ఏ బొచ్చు తెలియని నీలాంటి వాళ్ళ వల్ల నవ్వులు పాలవుతుంది. సరే, నేను ఇంత మాట అన్నాను, ఫీల్ అవ్వకు. ఒక క్రిస్టియనో లేకపోతే ఒక ముస్లిమో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు కదా. ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఒక చర్చిలోనో లేకపోతే చర్చ బయటో లేకపోతే వాళ్ళు ఏదో ప్రార్థన పెట్టుకుంటారు, అక్కడ ఒక సినిమా పాట వేయమను. అంతెందుకు, ఒక ముస్లిం సోదరుడి దగ్గరికి వెళ్ళి ఒక మసీదులోనో, మసీదులో వద్దులే, మసీదులో అంత అవసరం లేదు కానీ మసీదు బయట ఒక సినిమా పాట వేయమను. ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేని నీకు దేవుణ్ణి కొలిచే అర్హత ఎక్కడ ఉంటుందిరా? నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ధర్మద్రోహులు అంటారు. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా. భగవంతుణ్ణి సంగీతం ద్వారా రంజింపజేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఈ దేశంలో ఎంతమంది పుట్టారో తెలుసా? ఒక చైతన్య మహాప్రభు, ఒక త్యాగరాజు, ఒక అన్నమయ్య, వీళ్ళందరూ సంగీతం ద్వారానే ముక్తిని పొందారు. కానీ నువ్వు వినాయక చవితిలో మందు తాగి ఆ వినాయకుడి ముందు డాన్సులు వేసి, ఇదా హరినామ సంకీర్తన లేకపోతే వినాయకుడిని భజన చేసి డాన్స్ చేయి, అది కదా భక్తి అంటే? నువ్వు చేస్తుంది ఏంటి? నీ విజ్ఞతకే వదిలేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉంటేనే భగవంతుని యొక్క కృప మనపై ఉంటుంది.